గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం వల్లే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి కాలేదన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి. పవర్ ప్లాంట్ 2వ యూనిట్లో ఆయిల్ సింక్రనైజేషన్ స్విచ్ ఆన్ చేశామన్నారు. ప్లాంట్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాల్సిందన్నారు బట్టి. ఇక ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. నాటికి 3 యూనిట్లు కూడా పూర్తి చేసి ఇది జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అనుకున్న సమయాన్ని దీన్ని అందించలేకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలపై ఆర్థిక పరమైనటువంటి భారం చాలా పెద్ద పడింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించడం, దీన్ని రెగ్యులర్ గా రివ్యూ చేయలేకపోవడం, దీన్ని త్వరితగతిన పూర్తి చేసి తక్కువ ధరతో ప్రజలకి కరెంట్ అందించాలనేటువంటి లక్ష్యం లేకపోవడం వల్ల ఇది ఆలస్యం కావడం వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ధర కూడా పెరిగింది. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేయబడింది. అది సస్పెండ్ చేయబడినప్పటికి కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని ఎందుకు సస్పెండ్ చేశారో దానికి సంబంధించిన సమాచారం ఎన్జిటి వారికి సబ్మిట్ చేసి త్వరితగతిన అప్పుడే పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈ ఇబ్బంది పడేది కాదు. ఎన్జిటికి ఆనాడు ఈ ప్రాజెక్ట్ లో ఉపయోగించేటువంటి కోడ్ లో దేశీయంగా ఇండిజినియస్ గా దొరికేటువంటి కోడ్ 50%, ఇంపోర్టెడ్ కోడ్ 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జిటికి సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది.